ఈ మూవీ స్టార్టింగ్‌లోని బెన్ టీమ్ పైన డాక్టర్ యానిమో అటాక్ చేసి, వెన్నీ తాతయ్యని కిడ్నాప్ చేసి, ఒక డీఎన్ఏ బాంబ్ పెట్టి, ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా లేపేద్దామని చెప్పి డాక్టర్ యానిమో ప్లాన్ ఏస్తూ ఉంటాడు. అప్పుడే బెన్ హీబ్లాస్ట్‌గా మారి ఆ బాంబ్‌ని ఓవర్‌లోడ్ చేస్తాడు. అలా చేయడం వల్ల ఆ బాంబ్ పేలదు గానీ, దాని నుంచి వచ్చిన వేవ్స్ అనేవి ఆమ్లెట్రిక్స్ పైన పడి, ఆమ్లెట్రిక్స్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్‌ని యాక్టివేట్ చేసింది. అలా చేయడం వల్ల అది అందరికీ కూడా సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది. మూవీలో మనకి చూపించరు కానీ ఈ సిగ్నల్ అనేది చాలామంది దగ్గరికి వెళ్ళి ఉంటుంది. రూటర్స్ దగ్గరికి, చాలామంది బ్లమ్మర్స్ దగ్గరికి, ఈవెన్ యాజ్మత్ దగ్గరికి కూడా వెళ్ళి ఉంటుంది. కానీ ఎందుకు బాగు చేయడానికి రాడు అంటే, తను ఇది వరకు క్రియేట్ చేసిన స్వాడ్ని కొంతమంది మిస్యూజ్ చేశారు కదా, అలానే ఆమ్లెట్రిక్స్ని కూడా మిస్యూజ్ చేస్తున్నారు. ఈ యూనివర్స్ వాళ్ళే అంతా, ఈ యూనివర్స్ నాశనం అయిపోతే కొత్తగా మొదలు పెట్టచ్చు అని చెప్పి యాజ్మత్ అనుకుంటాడనమాట. అలాగే ఈ సిగ్నల్ అనేది టెట్రాక్స్ కూడా వెళ్తుంది. యూనివర్స్ నాశనం అయిపోతుంది కదా, దాన్ని ఎలా అయినా కాపాడని అని చెప్పి బెన్ దగ్గరకు వచ్చి అడుగుతాడు. బెన్ కూడా ఆమ్లెట్రిక్స్ ఒకసారి జెలటిక్స్ ఉంటుంది. సో ఆమ్లెట్రిక్స్ గురించి బెన్ చెప్తాడు. అలా బెన్ టెట్రాక్స్ కలిసి స్పేస్లో ఉన్న యాజ్మత్ని కనిపెట్టి ఆమ్లెట్రిక్స్ కౌంట్ డౌన్ని స్టాప్ చేద్దామని అనుకుంటారు. అలా వాళ్ళిద్దరూ వెళ్దాం అనుకుంటారు. మ్యాక్స్ని ఇవన్నీ తీసుకెళ్ళొచ్చు కానీ మ్యాక్స్ తర్వాత ఆల్రెడీ బ్లమ్మర్గా వర్క్ చేయడం వల్ల స్పేస్లో ఉన్న ఏలియన్స్ ఎవరైనా తనని గుర్తుపడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి తీసుకెళ్ళరనమాట. కానీ గ్వెన్ మాత్రం సైలెంట్గా షిప్ ఎక్కేస్తుంది. అలా షిప్ ఎక్కేసిన తర్వాత టెట్రాక్స్ తన దగ్గర ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకొని ఆమ్లెట్రిక్స్ ద్వారా యాజ్మత్ ఇప్పుడు ఇంకార్షియా అనే ప్లానెట్లో ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. ఆ ప్లానెట్లోని బ్లమ్మర్స్ పెద్ద పెద్ద క్రిమినల్స్ని దాచిపెడుతూ ఉంటారు. ఆ క్రిమినల్స్కి హ్యూమన్స్ అంటే చాలా ఇష్టం. మంచూరియాస్లా తినేస్తూ ఉంటారు. సో టెట్రాక్స్, గ్వెన్ ఇంకా బెన్ మారువేషంలోని ఆ ప్రెజెంట్లోకి వెళ్తారు. ఆ ప్రెజెంట్లోకి వెళ్ళినప్పుడు బెన్కేమో విల్గెక్స్ కనిపిస్తాడు. విల్గెక్స్ కదా అని చెప్పి అప్చక్గా మారి తన పైకి అటాక్ చేస్తాడు కానీ తను విల్గెక్స్ కాదు. బెన్ ఏమో అప్చక్గా మారడం వల్ల అక్కడ ఉండే ఏలియన్స్కి గ్వెన్ దొరికిపోతుంది. బెన్ కాపాడడానికి వస్తాడు కానీ బెన్ నార్మల్ ఫామ్లోకి మారిపోయి ఉంటాడు. అలా అక్కడ ఉండే ఏలియన్స్ అంతా కూడా ఆమ్లెట్రిక్స్ని గుర్తుపట్టి వాళ్ళిద్దరిపైకి అటాక్ చేయడానికి వస్తారు. అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఓర్రా! అప్పుడే టెట్రాక్స్ ఏమో 66 అనే ఏలియన్ తోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. అలా తను ఓడించేసి బెన్ని గ్వెన్ని కాపాడతాడు. ఆ విల్గెక్స్ లాంటి ఏలియన్ ఏమో నేనే యాజ్మత్ని, నా ఆమ్లెట్రిక్స్ నీ దగ్గర పెట్టుకున్నావు ఏంటి అని చెప్పి అడుగుతుంది. బెన్ ఏమో మ్యాటర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు బాగు చేయగలరా అంటే ఎస్ అంటుంది. సో మ్యాటర్ అర్థం తీసుకున్న టెట్రాక్స్ ఏమో ఆ ప్రెజెంట్ దగ్గర నుంచి తన్ని తప్పిస్తాడు. బాగు చేయరా బాబు అంటే నేను యాజ్మత్ని కాదు మయాక్స్ని అని చెప్పి యాజ్మత్ వేరే ప్లానెట్లో ఉన్నాడు అని చెప్పి రూట్ చెప్తుంది. అప్పుడే ఆమ్లెట్రిక్స్ స్పేస్లో ఉంది అని చెప్పి విల్గెక్స్ షిప్కి సిగ్నల్ వెళ్తుంది. అందుకే షిప్ వేసుకుని టెట్రాక్స్ షిప్ పైకి అటాక్ చేస్తాడు. చాలా అడ్వెంచర్ తర్వాత బెన్ వాళ్ళ టీము విల్గెక్స్కి డూకా కొట్టి యాజ్మత్ ప్లానెట్లోకి ల్యాండ్ అవుతారు. అలా యాజ్మత్ని కలడానికి వెళ్తున్నప్పుడు బెన్ టీం పైన ఒక వైల్డ్ ఆర్మీ అటాక్ చేస్తుంది. అలా అటాక్ చేసినప్పుడు బెన్ని కాపాడడం కోసం గ్వెన్ బలైపోతుంది. బెన్ ఏమో 4 ఆర్మ్స్గా మారి ఆపడానికి ట్రై చేస్తాడు కానీ ఆపలేకపోతాడు. దానివల్ల బెన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే టెట్రాక్స్ తన బ్యాక్ స్టోరీ చెప్పి తన్ని మోటివేట్ చేస్తాడు. అలా ఎన్నో కష్టాలు పడి యాజ్మత్ దగ్గరికి వెళ్తే ఆమ్లెట్రిక్స్ని బాగు చేయమంటే నేను బాగు చేయను పక్కెళ్ళి ఆడుకో అంటాడు. సో బెన్ ఏమో క్యానన్ బోర్డ్ ఏలియన్గా మారి యాజ్మత్ని బంద్ ఆడుకుంటాడు కానీ అదే టైంలో మళ్ళీ విల్గెక్స్ వచ్చి అటాక్ చేస్తూ ఉంటాడు. ఆమ్లెట్రిక్స్ లేకపోయినా కూడా ప్రపంచాన్ని కాపాడాలి అని చెప్పి విల్గెక్స్తో ఫైట్ చేస్తున్న బెన్ని చూసి యాజ్మత్ బాగా ఇంప్రెస్ అవుతాడు. అందువల్లే ఆమ్లెట్రిక్స్ని రిపేర్ చేయాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు. ఆ టైంలోనే గ్వెన్ ఇంకా బతికి ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఇంకా టీం అంతా కలిసి విల్గెక్స్ ఆర్మీ పైకి అటాక్ చేస్తూ ఉంటారు. అదే టైంలోని యాజ్మత్ వచ్చి ఆమ్లెట్రిక్స్ని రిపేర్ చేసి వేబిక్ ఏలియన్ని అన్లాక్ చేస్తాడు. ఈ సీన్కి గూస్ బంప్స్ వస్తాయి. కొత్త ఏలియన్ రావడం వల్ల బెన్ ఫుల్గా రెచ్చిపోతూ ఉంటాడు. విల్గెక్స్ ఆర్మీ మొత్తాన్ని కూడా పరుగులెట్టిస్తూ ఉంటాడు. విల్గెక్స్ని ఒక బాల్ లాగా విసిరేస్తాడు. దాని తర్వాత యాజ్మత్ కూడా ఆమ్లెట్రిక్స్ని నీ దగ్గర ఉంచుకోరా బిడ్డ అని చెప్పి అక్కడి నుంచి బెన్ చెప్పిన సూత్రులు విని తన ప్లానెట్కి బయలుదేరుతాడు. ఇంకా బెన్ కూడా ఎర్త్కి వచ్చేసి తన అడ్వెంచర్ లైఫ్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఇలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. దీని తర్వాత బెన్ 10 డిస్ట్రాయ్ ఆల్ ఏలియన్స్ మూవీ వస్తుంది.
ఈ మూవీని కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.